కాలేజీలో డిగ్రీ విద్యతో పాటు ఉద్యోగ భరోసా ఇస్తున్నాం. దీంతో అటు తల్లిదండ్రులు ఇటు కాలేజీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ ఆకాంక్షలు ఆశయాన్ని నెరవేరుస్తున్నామని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి జరిగిన క్యాంపస్ ఎన్నికల్లో మొత్తం 18 కంపెనీలకు 1652 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 98.3% మందికి ఉద్యోగాలు వచ్చిన సందర్భంగా గురువారం కాలేజీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన అచీవర్స్ డేకు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. గ్రామీణ మధ్యతరగతి విద్యార్థులకు ఉద్యోగ భరోసా ఇవ్వాలన్నదే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకుని ఆశయంగా తెలిపారు. ఆ ప్రకారం తమ ప్రిన్సిపల్ అధ్యాపక వర్గం అంకిత భావంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు తెలిపారు. అందుకే 2.5 దశాబ్దాలుగా క్యాంపస్ ఉద్యోగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్నట్టు తెలిపారు. మరోవైపు తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా మిమ్మల్ని తీర్చిదిద్ది ఉద్యోగంతో బయటకు పంపుతున్నందుకు సంతోషంగా ఉందని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు తమ ఎదుగుదలకు దీన్నొక అవకాశంగా మార్చుకోవాలని తెలిపారు. మీలోని సృజనా నిబద్ధతతో అవకాశాలు సృష్టించుకొని ఉన్నత కెరీర్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కాలేజీలో నేర్చుకునే ఎథిక్స్ ను జీవితాంతం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. స్వయం క్రమశిక్షణ కొనసాగిస్తూ స్వయం విశ్లేషణ చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ముందు కెరీర్ తర్వాతనే వివాహం గురించి ఆలోచిస్తామంటూ ముక్త కంఠంతో చెప్పిన విద్యార్థుల్ని అభినందించారు. సమాజంలోని అవాంఛిత పరిణామాలను చూస్తూ బెంబేలు పడదని నిజాయితీగా బంధాలపై గౌరవంతో వ్యవహరిస్తుంటే ఏ సమస్యలు రావని తెలిపారు. హిందూ వివాహ వ్యవస్థ గొప్పదని చెబుతూ కుటుంబ బంధం వద్దనుకునే ఆలోచన చేయొద్దని సూచించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడారు. ప్రస్తుత బ్యాచ్ పై ఆరంభంలో ఆందోళన పడిన మాట వాస్తవమని తెలిపారు. ఆయన చక్కగా చదువుకుని ఉద్యోగాలతో బయటకు వెళ్తుండడం అభినందనీయమని తెలిపారు. కాలేజీ అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి చోట ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా మెచ్యూర్డ్గా లవబుల్గా మీరు దాన్ని మీ అంతకు మీరు సెట్ చేసుకున్న విషయం, నా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకుని ముందుకెళ్ళిన విషయము, ప్రతి క్యాంపస్ మీద కాలేజ్ మీద మీరు త్రూఅవుట్ చూసిన ఎఫెక్షన్ డెఫినెట్గా మీకు అప్రిషియేట్ చేయాల్సిందే. డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాచ్ ఐసీ ఐ రిమెంబర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ kind of love and affection you shown to the campus, especially during last 1.5 years. And I appreciate everyone and also and I advise everyone to launch the right endeavors. అలానే ఎప్పుడు ఎస్పెషల్ ప్లేస్మెంట్ జరుగుతున్న శర్మ సార్, రాజీవ్ సార్ అంతా ఉంటారు. నేను రాత్రిపూట ఇంటికి వెళ్ళాలో లేదో కూడా ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. బ్యాక్ టీంలో వాళ్ళిద్దరూ చాలా ఎక్కువగా అంత సపోర్ట్ ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఈ సందర్భ కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయితే వరుసగా 3 సంవత్సరాలు ముందు ఇన్సిడెంట్స్ జరిగి ఫౌండర్ చనిపోయి ఓ యంగ్ అతను, అంటే ఎందుకు నేను సంవత్సరాలు మెన్షన్ చేశానంటే నాకు సమాజం గురించి తెలియదు. నేను మీలాగా చదువుకుంటాను, డిగ్రీ కంప్లీట్ చేసి పిఎల్ జాయిన్ అయ్యాను. సో సమాజం పట్ల అంత అవగాహన ఉండదు. ఇవాళ మీకు చాలా అవగాహన. డిసిప్లిన్, క్యాంపస్ సెలక్షన్, ఈ 3 తీసుకురాగలను. దాని ప్రధానంగా నేను గుండె మీద చేసుకుని చెప్తాను, ఈ కాలేజీ పనిచేసిన ప్రిన్సిపల్స్, స్టాఫ్. నేను తర్వాతే మళ్ళీ చెబుతాను, నేను తర్వాత నిజంగా నాకు తెలిసే కదా అది వాస్తవం. బహుశా ఈ దేశంలోనే అత్యున్నత ప్రిన్సిపల్స్ లిస్ట్లో రాధాకృష్ణ ఈ రాష్ట్రంలో అయితే అనుమానం లేదు. స్కూల్ చదువుతున్నప్పుడు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూస్తే, డిగ్రీ చదువుతున్నప్పుడు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీస్తే, స్కూలింగ్లో మన ఫోటో చూసి మనకే ఒక్కోసారి వాత పుట్టింది, ఇది నేనేనా? న్యాచురల్ కదా, అంతేనా? న్యాచురల్. ఆ రోజు పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసి స్కూల్ చదివేటప్పుడు ఎవరైనా వచ్చు, అమ్మాయా అబ్బాయి, ఇది దేంట్లో ఎట్టుందాం. అలాగే ఈ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ అయిపోయి వెళ్ళే స్టూడెంట్ యాటిట్యూడ్ ఎలా తెలిసిందంటే లైఫ్ స్కిల్స్.
దీంతో మీరు ఏ రకంగా ట్రైన్ అయింది, మీ బాడీ లాంగ్వేజ్, మీ అప్రోచ్, మీ మాట, మీ బిహేవియర్. ఉద్యోగాలకు ఒక్కటే మాత్రం చదువు కాదు, గుర్తుపెట్టుకో. ఉద్యోగం కోసమే చదువు. డెఫినెట్గా ఉద్యోగం అవసరం, డెఫినెట్గా లైఫ్లో సెట్ అవ్వచ్చు. ఇంజనీర్ ఎంత డిజైన్ చేస్తాడో, కంపెనీ వాడు ఎంత స్పాన్సర్ చేస్తాడో, ఆ 2 వీలర్ తయారు చేసి రోడ్డు మీదకి వస్తే దాన్ని బాగు చేసేది కంపెనీ వాడు కాదు, లోకల్ మెకానిక్. వాడు 30 సార్లు వాడు తెస్తాడు దాని ఇంజిన్. మరి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది టాలెంట్? ఏం చదువుకుంటే వాడికి వచ్చింది టాలెంట్? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చదువుకున్నాడు? మెకానిక్ ఇంజనీరింగ్ చదివాడా? లేదు ఆటో ఇంజనీరింగ్ చదివాడా? ఆటో ఇంజనీరింగ్ చదివాడు, మెకానిక్ షాప్ ఎంచుకున్నాడు. ఒకసారి అనలైజ్ చేసుకో. ఏ కంపెనీ బండి అయినా మెకానిక్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తాడు. కానీ నేను కరస్పాండెంట్గా ఉన్నాను నా ఈ 36 సంవత్సరాల్లో ఒక్క పేరెంట్ వచ్చి సార్ మా అబ్బాయిని ఎందుకు కొట్టారు సార్ అన్నారు. ఇవాళైతే నేను నిజంగా ఒకవేళ పని చేసిన రాజకీయాల్లో ఉంటా కాబట్టి దానికి కులాలని, మతాలని ఇంకోటి అంటగట్టి ఇంకో రకంగా తీసుకున్నాను. అంటే నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మీకు నా పనిలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది, ఆనెస్టీ ఉంది. ఆ తప్పుని వాడు ఇంకోసారి చేయకుండా ఉండటం కోసమే నేను ఆయన కౌన్సిలింగ్ ఇచ్చాను. కానీ ఇంకొకటి వెనకమాల లేదు. ఆ లేదు కాబట్టి పేరెంట్ కూడా కాలేజీని, ప్రిన్సిపల్ని నన్ను సపోర్ట్ చేశాను. అదే మాలో స్వార్థమో, కుట్రో, ఇంకోటో ఉంటే ఎందుకు ఒప్పుకుంటారు? మాకంత అవేర్నెస్ లేదు, అందుకని మేము చేసుకున్నాం. అంటే సమాజం ఎలా ఉంది అంటే, ఒకప్పుడు తల్లిదండ్రులు ఒక వయసు వచ్చినాక పిల్లలకి మ్యారేజ్ చేశారు. అక్కడి నుంచి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, ఆ తర్వాత పిల్లల చదువు, రకరకాల ఆపర్చునిటీస్. ఇవాళ పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లైనా మా పిల్లలైనా ఎందుకు ఈ రకమైన ఆచరిస్తున్నారు అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య బాండింగ్ సరిగ్గా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉద్యోగం చేయొచ్చు, ఇద్దరు ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే ఇద్దరు చేయొచ్చు. బాండింగ్ ఎందుకు ఉండలేదు అనేది రకరకాల కారణాలు. సో బాండింగ్ ఇంపార్టెంట్. మీరు దూకండి, ఏదైతే తెలియదు దూకామా, ఈదామా, మనం ఏదగలిగితే ముందుకెళ్తాం, లేకపోతే నేర్చుకుని వెనక్కి వస్తాం. మళ్ళీ అదే ఇంకో జర్నీలో పెట్టుకుంటాం. అది నేర్చుకున్న మాకు ఇంత ధైర్యాన్ని, ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఈ కాలేజ్కి మరియు ఈ కంపెనీకి నువ్వు ఎలా అయితే రిఫరెన్స్ ఇచ్చావో నెక్స్ట్ వచ్చే కంపెనీకి కూడా నువ్వు అలానే ప్లేస్మెంట్ ఇవ్వాలి. అంటే అంతే కాన్ఫిడెన్స్తో నువ్వు ఇస్తేనే నువ్వు నిలబెట్టుకోగలవు. సో అలానే ఫస్ట్ ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యి అక్కడ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక అవార్డు తీసుకొని దాంతో నేనేమి పొంగిపోలేదన్నమాట. అసలు నేను నిజంగానే అక్కడ పర్ఫామ్ చేశాను. నాకు డౌట్ వచ్చేసింది, ఇంత కాన్ఫిడెన్స్తో నేను మాట్లాడగలను. కొంతమంది కూడా అనుకున్నారు ఆమెకు చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, ఇంత కొంచెం ఎక్కువతో మాట్లాడుతుంది. సో వాళ్ళు ఏమనుకున్నా సరే